గుంటూరు జిల్లాలోని హైలాండ్ వేదికగా జరిగిన ఖైదీ నెంబర్ 150 ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మీద కమెంట్లు చేసిన ఇద్దరు ప్రముఖులపై వాళ్ళ పేర్లు ప్రశ్నించకుండానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చరణ్ ముఖం మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడంటూ ఒక వ్యక్తి గతంలో కమెంట్ చేశారని ముందుగా అన్నారు. ఆయన తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, గతంలో చిరంజీవి సినిమాలకు కథలు అందించడం, దర్శకత్వం వహించడం కూడా చేశాడని చెప్పారు. వ్యక్తిత్వ వికాస క్లాసులు కూడా చెప్పుకుంటాడని, ఇప్పుడు ఏమీ లేక ఖాళీగా ఉండడం వల్లే ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని చెబుతూ అంతా వాడు అని ప్రస్తావించారు. తాను ఎవరి గురించి చెబుతున్నానో వాడికి ఒక్కడికే అర్థమైతే చాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కాకపోయినా పర్వాలేదని తెలిపారు. మరో వ్యక్తి ఇక్కడ డైరెక్షన్ చేయడం చేతకాక ముంబై వెళ్ళిపోయి అక్కడి నుంచి సోషల్ మీడియాలో కారు కూతలు కూస్తున్నాడని, ఎవరు పడితే వాళ్ళు మెగాస్టార్ను ఒక మాట అంటే మైలేజీ పెరుగుతుందని అనుకుంటున్నారని నాగేంద్రబాబు మండిపడ్డారు. యాక్చువల్గా ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలనిపించింది. ప్రతి వాడికి మెగా ఫ్యామిలీ మీదో మెగాస్టార్ మీదే చూపుంటుంది. ఆయన విమర్శిస్తే, ఆయన కుటుంబ సభ్యులు విమర్శిస్తే వాడికి ఒక మైలేజ్ వస్తుంది. మేము ఇలాంటి విమర్శలు ఏవి పట్టించుకోం. ఈ మధ్యన ఒక ప్రముఖుడు, రచనా వ్యాసంగంలో నిపుణుడు, ఎవరినో హైలైట్ చేయడానికి చరణ్ బాబుని వాల్యూ తగ్గించి మాట్లాడినటువంటి మూర్ఖుడు ఒకడున్నాడు. వాడంటే నాకు గౌరవం కానీ కాళ్ళకు దండం పెడతా. కానీ వాడొక మూర్ఖుడు, మంచి రచయితే కానీ వాడికి కామన్ సెన్సు ఏమీ లేదు. కానీ వాడు వ్యక్తిత్వ వికాసం కోర్సులు చెప్తుంటాడు అందరికీ. వాడికి ఫస్ట్ వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి. వాడు నేర్చుకున్న తర్వాత అప్పుడు చేయాలి తప్ప మనం వ్యక్తిత్వ వికాసం కోర్సులు చేస్తున్నాం అని చెప్పి ఇంకొక వ్యక్తులను లేకపోతే ఇంకొక ప్రముఖులను అండర్మైన్ చేసేటువంటి కుసంస్కారం వాడిది. ఈ సందర్భంగా వాడికి అర్థమవుతుంది. మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, నేను ఎవరికైతే చెప్పినా వాడికి అర్థమవుతుంది. వాడు తెలుసుకోవాలి. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో ఒకడు హైదరాబాద్ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి బొంబాయి వెళ్ళిపోయి రకరకాల కూతలకు వస్తున్నాడు. వాడికి కుయ్యటం తప్ప పని రావట్లా. వాడు కూతలు ఆఫ్ చేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదో అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది, మాకు మంచిది. వాడు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి సినిమా ఎలా ఉండాలి, చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి అని మాట్లాడటం, ఇలాంటి అక్కుపక్షి పనికి మాలిన సన్నాసి కూసే కూతలు మాకు ఏం కావు. మేము చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే, అలాగ అడ్డదారిలో డైరెక్టర్ అయిన వాళ్ళు కాదు. వాడికి కూడా నేను చెప్పాల్సిన మాట ఇది. ఆ అక్కుపక్షి గాడికి చెప్పాల్సిన మాట వాడు తెలుసుకోవాలి. ఆన్లైన్లో చేరి రకరకాల పక్షి కూతలకు వస్తున్నాడు. ముందు నువ్వు సినిమా చేయటం నేర్చుకో. ఒకప్పుడు బాగా తీసేవాడివి, పడిపోయింది నీ స్టాండర్డు. తిరిగి నువ్వు బాగా చేయడానికి ప్రాక్టీస్ చేయి. మంచి సినిమా తీసుకో. నువ్వు పేల్చాల్సిన బాంబు ఏదో బొంబాయిలో పేల్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగబాబు కమెంట్స్ పై మరోసారి ట్వీట్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన ట్విట్టర్ అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని, దాన్ని తెలుగులో ట్వీట్ చేశారని చెప్పుకున్నాడు. నాగబాబు సార్కు ఇంగ్లీష్ అర్థం కాదని, చదువుకున్న స్నేహితుడి ద్వారా తెలుసుకోవాలని ఓ సలహా ఇచ్చాడు వర్మ. గ్రేట్ బ్రదర్ ముందు నాగబాబు 0.1% అని, నాగబాబుల చిరంజీవి అరవలేదని, తనకు సలహాలు ఇచ్చే ముందు తన జబర్దస్త్ జీవితం గురించి తెలుసుకోవాలని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో గ్రేట్ అన్నయ్యకు ఎలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావో అందరికీ తెలుసని చురకలేశాడు. నాగబాబు సార్ ట్రైలర్ చూసా, అవతార్ కన్నా ఫెంటాస్టిక్ అని ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.